హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డే 2లో ఏమి ప్రిపేర్ అయ్యానైతే నేను వీడియో అయితే చేస్తున్నాను. డే 1లో రాజ్యాంగం ఎలా ఉంటుందనేది అయితే నేను ప్రిపేర్ అయ్యాను. దానికి కొనసాగింపుగా సెకండ్ డే నేను భారత రాజ్యాంగ లక్షణాలు ఏదైతే ఉంటుందనేది 1 అవర్ అయితే నేను ప్రిపేర్ అయ్యాను. ఈ వీడియోలో నేను ప్రిపేర్ అయిన కొన్ని సమ్మరీ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఏమైనా కరెక్షన్స్ ఉంటే నన్ను కరెక్ట్ చేయండి త్రూ కామెంట్ ద్వారా. సో సెకండ్ డోలో ఏంటంటే నేను భారత రాజ్యాంగ లక్షణాలు అయితే ప్రిపేర్ అయ్యాను. భారత రాజ్యాంగ లక్షణాల్లో ముఖ్యమైనవి ఒక 5 పాయింట్స్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఈ 5 పాయింట్స్ ఏంటంటే భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అలానే భారత రాజ్యాంగం లిఖించబడిన రాజ్యాంగం, అంటే అన్ని నియమాలు స్పష్టంగా రాయబడ్డాయి. అలానే భారత రాజ్యాంగం ఒక నిర్వచనం అయితే ఇచ్చింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకున్న అధికారాలు, పవర్స్ గురించి అయితే అది భారత రాజ్యాంగంలో స్పష్టంగా లెక్కించబడ్డాయి. అలానే ఏదైనా దేశానికి అత్యవసర పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్కి అధిక అధికారాలు అయితే ఇవ్వబడ్డాయి. భారత రాజ్యాంగం ఒక నిర్వచనం ఇచ్చింది. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ, అంటే ప్రజలే తమ ప్రతినిధులను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. అలానే భారతదేశం ఒక గణతంత్ర దేశం, రాష్ట్రపతి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతాడు, భారతదేశానికి రాజు ఉండడు. సో ఈ 5 పాయింట్స్ అయితే నేను సమ్మరీ ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే చాలా ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే 1 అవర్ ప్రిపేర్ అయ్యాను కదా, జస్ట్ ఈ సమ్మరీ అయితే నేను నోట్స్ అయితే రాసుకున్నాను. సో ఈ సమ్మరీకి అనుగుణంగా నేను ఒక డే 2లో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదేంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారత రాజ్యాంగం ప్రపంచంలో ఏ విధంగా ప్రత్యేకం. భారత రాజ్యాంగం ఏంటి? భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, అలానే లిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగం అంటే ఏంటి? అన్ని నియమాలు స్పష్టంగా రాయబడ్డాయి. సమైక్య వ్యవస్థ అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజలే తమ ప్రతినిధులను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. గణతంత్రం అనే పదం అంటే ఏమిటి? రాష్ట్రపతి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతాడు, భారతదేశానికి రాజు ఉండడు. సో ఈ సమ్మరీ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఏవైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా నేను కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఏదైనా కామెంట్ చేసి నాకు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా నేనైతే సెల్ఫ్ లెర్నింగ్ అయితే నేను చేస్తున్నాను. నాకున్న బిజీ షెడ్యూల్లో డైలీ 1 అవర్ 2 అవర్స్ అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను.